సో ఆంటీ మీకు ఎలా అనిపించింది ఆంటీ వెన్ ఇప్పుడు తిను డిసైడ్ అయ్యారు, చిన్నప్పుడు డిసైడ్ అయ్యారు కదా ఇలా? చాలా సఫర్ అయ్యాను నేను కూడా, మీరు పర్సనల్గా పబ్లిక్ వల్ల చాలా సఫర్ అయ్యాను. అయినా ఒకటి దేవుడిచ్చిన వరము, నా ఇంట్లోనే శివపార్వతులు పుట్టారేమో, నాకు ఇలా జరిగేది ఉంది మా రాతలో అనుకున్నాను. బాధపడ్డాను, ఏడ్చాను. పబ్లిక్ టాక్ వల్ల అందరు సూదులతో పొడుస్తారు కొన్ని టైమ్స్, కానీ అన్నీ కోలుకొని ఈరోజు మా నలుగురు పిల్లల వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చంద్రముఖి కోసం మా అమ్మగారి ఫ్యామిలీనే వదిలేశాను. సో మీకు అంత బాండింగ్ ఉంది? బాండింగ్. నా పిల్లలు గొప్ప, దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎందుకు వదులుకోవాలి? అలా అని మా అల్లుడు చాలా మంచివాడు. మా అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మా అల్లుడు. వాళ్ళు చారీస్, దే ఆర్ గ్రేట్ పర్సన్ మా అల్లుడు. ఎవరి కోసమో నేను ఇవాళ వదులుకొని ఉంటే ఈ చంద్రముఖి కూడా రేపు భిక్షాటం చేసేది. నేను అలా వదులుకోలేదు. అందుకని నేను ఇలాగా పుట్టిన వాళ్ళందరినీ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పేది ఒక్కటే, ప్లీజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మన పిల్లలని మీరు దగ్గర పెట్టుకొని చూడండి, ఇలా వదిలేయకూడదు.